బీహార్లోని అరారియాలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. బక్రా నదికి వరద రావడంతో నదికి అడ్డంగా పడిపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనంలో నిర్మించిన బ్రిడ్జ్ క్షణాల వ్యవధిలో పడిపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 2020లోనూ బక్రా నదికి వరద పోటెత్తడంతో బ్రిడ్జి కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్న 12 మందితో పాటు ఓ బైక్ వరదల్లో కొట్టుకుపోయింది. అరారియా జిల్లాలోని కుర్సకాంత సిక్తి మధ్య ప్రయాణ దూరం తగ్గించడానికి తిరిగి ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీనికోసం 12 కోట్ల రూపాయలను కేటాయించింది బీహార్ ప్రభుత్వం. బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకుండానే మరోసారి నదిలో పడిపోయింది. దీంతో బీహార్ ప్రభుత్వం అవినీతికి బ్రిడ్జి నిర్మాణం అద్దం పడుతోందంటున్నారు నెటిజన్లు. पुल जो टूटा है ये विभाग का जो है लापरवाही और पदाधिकारी, ये जो कंस्ट्रक्शन के जो मालिक हैं उनके लापरवाही से ये पुल टूटा है। क्योंकि काम जो है वह जो मापदंड का होना चाहिए वो मापदंड से काम नहीं हुआ, जिसके कारण ये पुल टूटा है। और हम प्रशासन से मांग करते हैं जो इस पर कड़ी से कड़ी कार्रवाई होनी चाहिए और जो दोषी हैं उसको जेल जाना चाहिए। బీహార్లోని అరారియాలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. బక్రా నదికి వరద రావడంతో నదికి అడ్డంగా పడిపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన బ్రిడ్జి క్షణాల వ్యవధిలో పడిపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 2020లోనూ బక్రా నదికి వరద పోటెత్తడంతో బ్రిడ్జి కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్న 12 మందితో పాటు ఓ బైక్ వరదల్లో కొట్టుకుపోయింది. అరారియా జిల్లాలోని కుర్సకాంత సిక్తి మధ్య ప్రయాణ దూరం తగ్గించడానికి తిరిగి ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీనికోసం 12 కోట్ల రూపాయలను కేటాయించింది బీహార్ ప్రభుత్వం. బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకుండానే మరోసారి నదిలో పడిపోయింది. దీంతో బీహార్ ప్రభుత్వం అవినీతికి బ్రిడ్జి నిర్మాణం అద్దం పడుతోందంటున్నారు నెటిజన్లు.